టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సిఎన్సి టర్నింగ్లో స్పీడ్స్ అండ్ ఫీడ్స్ గురించి చూద్దాం అనమాట. సో స్పీడ్ అండ్ ఫీడ్ అనమాట. సో ఇక్కడ స్పీడ్ అంటే ఏంటంటే ఇప్పుడు కారుకున్న స్పీడ్, ఇప్పుడు ఆ స్పీడ్ ఏంటంటే ఆర్పిఎం అనమాట. ఇప్పుడు జనరల్గా కార్ ఐడియల్ కండిషన్లో ఉందనుకుందాం. సో మన యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు దానికి ఉన్న ఆర్పిఎం అనేది అంటే ఇంజన్ రొటేషన్ ఏదైతే ఉందో దాన్ని స్పీడ్ అనుకుందాం కాసేపు. అండ్ ఫీడ్ అంటే ఏంటంటే మనం ఒకసారి గేర్ అనేది అప్లై చేసిన తర్వాత ఆన్ రోడ్ మీద ఎంత స్పీడ్ వరకు వెళ్తుంది, అది ఫీడ్ అనమాట. సో ఇక్కడ రియల్ టైమ్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడున్న రివల్యూషన్ ఏదైతే ఉందో అది ఒక స్పిన్నిల్ స్పీడ్ అనుకుంటే ఆ స్పిన్నిల్ స్పీడ్కి ఫీడ్ రేట్ అంటే మన కటింగ్ టూల్ అనేది ఆ వర్క్ పీస్ మీద ఎలా అయితే అప్లై అవుతుందో దాన్ని ఫీడ్ రేట్ అంటాం అనమాట. సో స్పిన్డిల్ తిరిగేదాన్ని స్పీడ్ అంటాం. ఫీడ్ అంటే ఏంటంటే స్పిన్డిల్ మీద అంటే వర్క్ పీస్ మీద మన స్పిన్డిల్ ఏదైతే అప్లై అయ్యి మనకి మిషనింగ్ అనేది జరుగుతుందో దాన్ని ఫీడ్ రేట్ అంటాం అనమాట. సో ఇది స్పీడ్ అండ్ ఫీడ్ సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది అనుకున్నాం, దాని మీద కటింగ్ టూల్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో ఎంత స్పీడ్ రొటేట్ అయినప్పుడు దీని మీద ఎంత ఫీడ్ ఇవ్వాలి అనేది మెయిన్ థింగ్ అనమాట. సో స్పీడ్ ఫీడ్ అనేది ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది. సో ఎలా ఇంటర్లింక్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఎన్ అనేది స్పిన్నిల్ స్పీడ్ అండ్ వీసీ అంటే కటింగ్ స్పీడ్ అనమాట. సో కటింగ్ స్పీడ్ అంటే ఏంటంటే ఇక్కడ కటింగ్ స్పీడ్కి ఒక ఫార్ములా ఉంటుంది, దాని నుంచి మన స్పిన్నిల్ స్పీడ్ వస్తుంది. సో దీని నుంచి ఫీడ్ రేటు తర్వాత ఫీడ్ పర్ టూత్ అనేది కూడా చూస్తాం అనమాట. సో ఆ ఫీడ్ పర్ టూత్ అనేది ఎలా అంటే ఒక ఇన్సర్ట్ ఉందంటే ఆ ఇన్సర్ట్ మీద ఎంత లోడ్ పడుతుంది అంటే పర్ సెకండ్కి ఎంత లోడ్ పడుతుంది అనే దాని క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఈ ఫార్ములా నుంచి వస్తుంది అనమాట. సో కటింగ్ స్పీడ్కి వీసీ ఈక్వల్ టు πdn/1000 జనరల్గా ఆర్పిఎం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఒకసారి ఈ ఫార్ములా డీటెయిల్ చూస్తే ఇక్కడ వీసీ అంటే కటింగ్ స్పీడ్, పై అంటేనే పైకి ఉన్న వాల్యూ, సో సర్క్యులర్ కాన్స్టెంట్కి ఉన్నది 3.14 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయామీటర్. సో ఈ డయామీటర్ అంటే ఏంటంటే మన వర్క్ పీస్ లేదా మన కటింగ్ టూల్ డయామీటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ డి అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పిన్డిల్ స్పీడ్, విఎఫ్ అంటే ఫీడ్ రేట్, ఎఫ్జెడ్ అంటేనా ఫీడ్ పర్ టూత్, జెడ్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్లూట్స్ అనమాట. సో ఇక్కడ స్పిన్డిల్ స్పీడ్ ఎన్ ఈక్వల్ టు, సో ఈ ఎన్ అనేది దీంట్లో ఉంటుంది, తర్వాత దీంట్లో కూడా ఉంటుంది. సో ఇది రెండిట్లో ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు వీసీ డివైడెడ్ బై π/d/1000. అండ్ ఇక్కడ ఫీడ్ రేట్ వచ్చేసి విఎఫ్ ఈక్వల్ టు ఎన్, మళ్ళీ ఈ ఎన్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సో ఎన్ ఇంటూ ఎఫ్జెడ్ ఇంటూ జెడ్. తర్వాత ఫీడ్ పర్ టూత్ ఎఫ్జెడ్ ఈక్వల్ టు విఎఫ్ బై ఎన్ ఇంటూ జెడ్ అనమాట. సో అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని ఒకసారి కనుక చూస్తే, సో దీని గురించి మిల్లింగ్ చూడాలనుకుంటే మిల్లింగ్ కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను. సో దాంట్లో కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక క్యాటలాగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఎవరైతే సెల్ చేస్తారో సో వాళ్ళు ఏంటంటే నెంబర్ ఆఫ్ కట్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఒక వేరియబుల్ వాల్యూ అనేది ఇస్తారన్నమాట. సో ఆ వేరియబుల్ వాల్యూలో మనకి డిఫరెన్స్ అనేది ఇస్తారు. సో ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి, సో కటింగ్ స్పీడ్లో కానీ తర్వాత స్పిన్నిల్ స్పీడ్లో రెండిట్లో ఒక వాల్యూ అనేది ఇస్తారన్నమాట. సో ఈ రెండిట్లో ఒక వాల్యూ అనేది ఇస్తారు. సో ఐదర్ కటింగ్ స్పీడ్ కానీ స్పిన్నిల్ స్పీడ్ కానీ, తర్వాత ఫీడ్ పర్ టూత్ కానీ ఫీడ్ రేట్ కానీ ఈ రెండిట్లో ఒకటి ఇస్తారనమాట. సో దీని నుంచి మనకి ఈ వాల్యూ ఇస్తే దీని ఆన్సర్ వస్తుంది. దీని వాల్యూ ఇచ్చారనుకోండి స్పిన్నిల్ స్పీడ్, మనకి కటింగ్ స్పీడ్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో మన క్యామ్ సాఫ్ట్వేర్లో చేసినప్పుడు కూడా ఇవి 4 ఉంటాయి ఒకదానికొకటి. సో మన ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే ఇది చేంజ్ అవుతుంది, అలాగే ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కటింగ్ స్పీడ్, సో సపోజ్ దీనికి టర్నింగ్ ఆపరేషన్కి ఒక అల్యూమినియం మెటల్ తీసుకుంటే దానికి 150 నుంచి 180 ఉంది వేరియబుల్. సో సపోజ్ నేను ఒక 170 తీసుకుంటున్నాను. సో కటింగ్ స్పీడ్ వచ్చి కటింగ్ స్పీడ్ m/minute. సో నేను దీని వాల్యూ అనేది తీసుకుంటున్నా. సో 150 ఉంది. కటింగ్ స్పీడ్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్ ఈక్వల్ టు వీసీ వాల్యూ. సో వీసీ అంతా 150 ఉంది. సో 150 డివైడెడ్ బై పై వాల్యూ అంటే 3.14 తీసుకోవాలి. సో 3.14 డివైడెడ్ బై డి.
సో ఇక్కడ డి అంటే ఏంటంటే మనం ఇక్కడ టర్నింగ్లో చూస్తున్నాం కాబట్టి మనకున్న వర్క్ పీస్ డయామీటర్ అనేది తీసుకుంటాం అనమాట. సో తీసుకున్న తర్వాత ఇంటూ 1000 తీసుకోవాలి. సో 1000 తీసుకుంటే మనకి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ స్పిన్డిల్ స్పీడ్ అనమాట. అలాగే ఇక్కడ ఫీడ్ అండ్ స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ కానీ ఫీడ్ రేట్ వచ్చేసి 0.025 ఉందనుకుందాం. సో ఈ వాల్యూని తీసుకుని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో 0.025/n ఎంత వచ్చింది మనకి, ఆన్సర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టి ఇంటూ జెడ్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్లూట్, ఇది సింగిల్ టూత్ కాబట్టి 1 ఇస్తే మనకి ఇక్కడ ఫీడ్ పర్ టూత్ అంటే ఒక ఫీడ్ ఎంత ఇస్తామనేది. సో జనరల్గా టర్నింగ్ ఆపరేషన్ కాబట్టి ఈ ఆన్సర్ అనేది ఇస్తారు అనమాట. సో దీని వాల్యూ ఇస్తారు. సో దీని వాల్యూతో మనం ఫీడ్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో అలాగా మనకి స్పీడ్స్ అండ్ ఫీడ్స్ వాల్యూస్ అనేది వస్తుంది అనమాట. మనం త్రూ ఫార్ములాస్ పరంగా చెక్ చేయాలంటే ఇలా చేస్తాం. లేదు అంటే డిఫాల్ట్గా మనకి ఆ కటింగ్ టూల్ ప్రొవైడర్ ఇస్తారన్నమాట. సో దీని రేంజ్ వచ్చి ఇంత ఉంది. సో అది కార్బెట్ మెటీరియల్కి ఎంత యూజ్ చేయాలి, తర్వాత వేరే టైప్ ఆఫ్ అంటే హెచ్ఎస్కి ఎంత యూజ్ చేయాలి, తర్వాత వేరే ఆపరేషన్స్. సో ఇవి వచ్చేసి ఆపరేషన్ తగ్గట్టుగా మళ్ళీ వీటిలో కూడా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ థియరిటికల్ కన్నా ప్రాక్టికల్ కానీ ఎక్కువ వర్కౌట్ అవుతాయి. సో ఏంటంటే మనం చేసే ఆపరేషన్ చేయగా ఎక్స్పీరియన్స్ మీద మనకి దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలనేది ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా నేను దీంట్లో చెప్పిందే పాసిబుల్ అవుతుందని అయితే కాదు. సో నేను దానికైతే అష్యూరెన్స్ ఇవ్వను. సో ఎందు గురించి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట వాల్యూస్ అనేది. సో తర్వాత ఫీడ్ రేట్. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫీడ్ రేట్ అనేది ఓవర్గా ఇస్తే ఏమవుతుంది అంటే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ అనమాట. సో ప్లాంక్ వేర్ అనమాట. సో ప్లాంక్ అంటే ఇక్కడ పైన ఉన్నదన్నమాట. సో ఈ ప్లాంక్ వేర్ సో ఓవర్గా ఫీడ్ రేట్ ఇస్తే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన ర్యాక్ యాంగిల్ కూడా ప్రాబ్లం రావచ్చు. అలాగే ఇక్కడ ఎక్కువ బిల్డప్ అంటే మెటీరియల్ అనేది ఇక్కడే ఎక్కువ ఉండటం వల్ల, సో ఎందుకు లో కటింగ్ స్పీడ్స్ ఇవ్వటం వల్ల. అండ్ థర్మల్ క్రాకెస్. సో థర్మల్ క్రాక్స్ ఎందుకు వచ్చింది అంటే ర్యాపిడ్ టెంపరేచర్ చేంజెస్. సో సడన్గా టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం సడన్గా ఫీడ్ అనేది ఇచ్చి మళ్ళీ రిమూవ్ చేస్తూ ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ నాచ్ వేర్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్గా మనం చేసే ఆపరేషన్ కానీ అంటే ఫీడ్ స్పీడ్ అనేది మ్యాచ్ కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ డిఫార్మేషన్ వచ్చేసి ఏంటంటే కటింగ్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అన్నమాట. అలాగే లీడ్ యాంగిల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ లీడ్ అంటే ఏంటంటే ఒక వర్క్ పీస్ మీద కటింగ్ టూల్ ఎలా ఎంటర్ అవుతుంది అనేది లీడ్ యాంగిల్. సో ఎంత డిగ్రీ ఆఫ్ యాంగిల్ నుంచి మన ఎంట్రీ ఇవ్వాలి అనేది ఇక్కడ అన్నమాట. సో అది కానీ కరెక్ట్గా ఇవ్వకపోతే దాని చిప్ థిక్నెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఫీడ్ రేట్ అనేది ఎప్పుడు కూడా దాన్ని మ్యాచ్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ స్పీడ్స్ అండ్ ఫీడ్స్ అండ్ టర్నింగ్ గురించి.